ఈరోజు మనకెంతో శుభదినం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి మహనీయుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కావలి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఆ మహనీయుని గొప్పతనాన్ని, వారు మలిచిన ఆదర్శవంతమైన జీవితాన్ని, బడుగు బలహీన వర్గాల వారికి వారు చేసిన సేవని ఈరోజు మనం స్మరించుకుంటూ కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ మీటింగ్ ద్వారా ప్రజలకు తెలియజేయడం. భారతదేశ చరిత్రలో 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలో జన్మించి ఉన్నత చదువులు చదివి భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించిన ఒక మహనీయుని గురించి ఈరోజు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను అమలు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఆయన ఉన్నప్పుడు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని పూర్తి చేయడం జరిగింది. 7 మంది కమిటీలో ఆయన ఒక చైర్మన్గా, అలాగనే భారత రాజ్యాంగ నిర్మాత కాదు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్రంలో మొట్టమొదటిసారి న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కాబట్టి ఈ దేశం గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగిన వ్యక్తి. కుల వివక్షతతో పాటు ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముందుకు రావడం జరిగింది. ఆయన విద్యావంతుడుగా, లాయర్గా ఉంటూ కూడా అనేక రకాలైన పుస్తకాలను కూడా రచించాడు ఈ దేశం కోసం. కాబట్టి అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలని కావలి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ గారు రావడం చాలా సంతోషదాయకం. అందరికీ మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికి నాయకుడు అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు, ఒక ప్రాంతానికి నాయకుడు అనుకుంటే అంతకంటే దుర్మార్గం లేదు, పోనీ ఒక దేశానికి నాయకుడు అనుకుంటే కూడా అది సమంజసం కాదు. ఈ భూగోళంలో ఎవరైనా అత్యున్నతమైన విద్య చదివిన వ్యక్తి ఒకే ఒక్కడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన చదువుకున్న స్థాయి చదువు ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరు చదువుకోలేదు, ఇక ముందు కూడా చదవలేదు. ఎందుకంటే అన్ని పిహెచ్డీలు, అన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంతా అధ్యయనం చేసిన వ్యక్తి మరొకరు లేరు. దానికి కారణం ఏంటంటే ఆయనకి జిజ్ఞాసతో పాటు ఈ దేశానికి నేను ఏదో మేలు చేయాలని తపన ఉంది. అబ్దుల్ కలాం తర్వాత మరి ఆయన ముందుగానే ఈరోజు ఈ దేశానికి ఏం చేయాలని ఆయన అణుశాస్త్ర పితామహుడుగా ఆయన దేశానికి రక్షణ వ్యవస్థల కోసం పనిచేస్తే ఈ దేశానికి భవిష్యత్ దర్శనం ఎలా ఉండాలి. ప్రపంచంలో చాలా దేశాల్లో రాజ్యాంగాలు దృఢంగా అదృఢంగా ఉంటున్నాయి, అదే సమయంలో కొన్ని రాజ్యాంగాలు విఫలమవుతున్న పరిస్థితి ఉంది. మన పక్కనుండే పాకిస్తాన్ దగ్గర నుంచి చాలా దేశాలకి ఒక విధి విధానం లేదు. కానీ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా కలిపి కట్టి ఉంచగల సామర్థ్యం ఒక రాజ్యాంగానికి ఉంటుంది. అటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు రాసి ఆ రాజ్యాంగం అమలు చేసి విజయవంతంగా 70 సంవత్సరాలుగా ఈ దేశాన్ని అవిచ్ఛిన్నంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చాలామంది శక్తులు ప్రయత్నిస్తున్నా వారి ఎవరికి అవకాశం లేకుండా మరి ఈ రాజ్యాంగాన్ని రూపొందించడమే కాకుండా ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉండే ప్రతి మహిళ ఉదయం లేచి దండం పెట్టుకోవాల్సింది మరి దేవుడికి మాత్రమే కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు సంబంధించిన సంపూర్ణ హక్కులు ఇచ్చింది కూడా అంబేద్కర్ ఈరోజు మహిళలకు హక్కులు ఇవ్వకపోతే ప్రసూతి హక్కు దగ్గర నుంచి సమానత్వ హక్కు, అదేవిధంగా ఆస్తి హక్కు, తర్వాత ఆమె సెలవులకు సంబంధించిన హక్కు, మగవాళ్ళకి సమానంగా వేతన హక్కు, ఇన్ని హక్కులు ఇచ్చిన వ్యక్తే అంబేద్కర్. అయితే ఆ హక్కులన్నింటినీ కూడా పొందుపరిచి మరి దాన్ని ఒక చట్టంగా తేవాలని ఆయన ప్రయత్నం చేసి చేయడం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి నెహ్రూ కావచ్చు, ఆయన సంబంధించిన కింది స్థాయి నాయకులు కావచ్చు దీన్ని బిల్లు చేయకుండా అడ్డుకున్న పరిస్థితి. మహిళల చేతనే అంబేద్కర్ చేత వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. అంటే మహిళలకు స్వేచ్ఛ ఇస్తే స్వతంత్రం ఇస్తేటని. ఆ తర్వాత ఈరోజు మహిళలకి మరి ఆధునిక దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసుడు ఈరోజు దామోదర్ దాస్ నరేంద్ర మోడీ గారు ఈరోజు మరి 18, 19, 17 తారీఖుల్లో ఒక బిల్లు పెడతా ఉన్నారు. ఆ బిల్లు కూడా ఏంటంటే నారిమణి శక్తి అనే పేరుతో 33% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. దీని ద్వారా ఆ రోజు అంబేద్కర్ మహిళలకు సంబంధించిన కొన్ని హక్కులు ప్రవేశపెడితే ఈరోజు హక్కుల్ని చట్టసభల్లో మరి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు మాట్లాడుకునే స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి మోడీ గారు. కాబట్టి అంబేద్కర్ నిజమైన వారసుడు నరేంద్ర మోడీ గారిని సందర్భంగా చెప్పడానికి నేనేమాత్రం సందేహించడం లేదు. భారతీయ జనతా పార్టీ
ఏదైతే ఒక మాతృ వ్యవస్థను గౌరవిస్తుంది, ఈ దేశాన్ని ఒక మాతృ వ్యవస్థగా గౌరవించే భరతమాత అంటున్నాం. కాబట్టి ఈరోజు మహిళలకి అత్యంత పెద్దపీట ఇస్తున్న భారతీయ జనతా పార్టీ మరియు అంబేద్కర్ జయంతిని అద్భుతంగా ఈరోజు నిర్వహించే క్రమంలో మేము అందరం కలిసి కూడా ఈరోజు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి రోగులు పరామర్శించడం జరిగింది. మా శక్తి మేరకు వాళ్ళకి పండ్లు మరి ఫలాలు ఇవ్వడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా అంబేద్కర్ పేరుతో రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా బీజేపీ చేపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా డాక్టర్ విల్సన్ గారు, బీజేపీ అధ్యక్షుడు బ్రహ్మానందం గారు వారి టీం ద్వారా వచ్చి ఈరోజు హాస్పిటల్లోని వైద్యం అందుకుంటున్న పేద ప్రజలందరికీ ఫ్రూట్స్ పంచడం జరిగింది. ఇది చాలా శుభసూచకం. బిఆర్ అంబేద్కర్ గారిని పురస్కరించుకొని ఈరోజు ఘనంగా హాస్పిటల్లో ఈ సేవలు అందించడానికి వారికి అభినందనలు తెలియజేస్తూ